ఆల్రెడీ ఒక 2-3 వీడియోస్ తక్కువ పెట్టుబడితో అంటే 300 రూపీస్, 180 రూపీస్ ఇట్లాంటి వాటితో మనం బిజినెస్ ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యి కొంచెం ఒక అడుగు ముందుకి ఎలా వేయాలో ఇది వరకటి వీడియోలో తెలుసుకున్నాము. ఇవాళ ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం పెద్ద బిజినెస్ గా ఎట్లా స్టార్ట్ చేయాలో చూద్దాం. అది కూడా కేవలం ఒక 500 నుంచి 5000 రూపీస్ మధ్యలోనే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలో పూర్తిగా స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక స్నాక్స్ బిజినెస్. సో మార్కెట్ లో ఎక్కువగా పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, స్నాక్స్ ఐటమ్స్ ని ఎక్కువగా తింటారు. సో ఇవి మనకి మామూలుగా అయితే బేకరీస్ లో ఇంకా తదితర ప్లేసెస్ లో అంటే డైరెక్ట్ గా చిప్స్ తయారు చేసే చోట అట్లా పర్చేస్ చేస్తుంటారు. అక్కడ కొన్ని రకాలైనటువంటి ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. కానీ అక్కడ మనము 50 గ్రామ్స్ నుంచి 1 కేజీ 5 కేజీస్ అట్లా పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా కాకుండా చిన్న చిన్న కిరాణా షాప్స్ లో స్నాక్స్ కి హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది. 5 రూపీస్ ప్యాకెట్స్, 10 రూపీస్ ప్యాకెట్స్ కనుక మీరు ప్లాన్ చేస్తే మంచి మార్జిన్ పొందొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఆల్రెడీ ఈ బిజినెస్ కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ వీడియోస్ లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. కానీ చాలా మంది ఏంటంటే డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అని చెప్పారు. కాబట్టి నేను పూర్తిగా ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో స్నాక్స్, ఏమేమి స్నాక్స్ ఉంటాయి? ఒకటి వచ్చేసి మిక్చర్. ఈ మిక్చర్ లో రకరకాలు ఉంటాయి. సన్నగారాలు అని చెప్పేసి, మిక్స్డ్ అంటే అటుకులు మిక్చర్ అని చెప్పేసి, ఇలాగా రకరకాలు ఉంటాయి. ఒక మిక్చర్ అనేది ఒక ఐటెం తీసుకోండి. అలాగే గ్రౌండ్ నట్, ఈ గ్రౌండ్ నట్ లో కూడా ఉప్పు కారం పెట్టింది, నార్మల్ గా 2 బద్దలుగా విడదీసినటువంటివి, అటువంటివి కూడా ఐడియా ఉంటది కదా మీకు, ఒకసారి ఆలోచించండి. అలాగే నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయి. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకుంటాను. గ్రీన్ పీస్, గ్రీన్ బటానీస్ అంటారు. సో ఒక 500 రూపీస్ నుంచి 5000 రూపీస్ దాకా ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాను కదా. ఇవి మీకు మార్కెట్ లో హోల్సేల్ గా మీ లొకేషన్ లోనే దొరుకుతాయి, లేదా ఎక్కువగా బెంగళూరు నుంచి మీకు సప్లై అవుతాయి. కాబట్టి ఇనిషియల్ గా మీ లోకల్లోనే పర్చేస్ చేసుకోండి. ఒక 500 రూపీస్ కి ఎన్ని కేజెస్ వస్తే అన్ని కేజెస్. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. లోకల్ అయితే 150 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 500 రూపీస్ వరకు కూడా పర్ కేజీ దొరుకుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ 250 రూపీస్ అనుకున్నాం, ఏదో ఒక ఐటమ్. మనము 2 కేజెస్ తీసుకుందాం. సో 500 రూపీస్ అవుతుంది. ఓకేనా? 2 కేజెస్ మనము ఏదో ఒక ఐటమ్. నేను ఈ 3 ఎగ్జాంపుల్సే తీసుకున్నాను. మీ లోకల్లో ఏవి తక్కువ ప్రైస్ లో దొరికితే అవి మీరు పర్చేస్ చేసుకోండి. సో 2 కేజెస్ 500 రూపీస్కి వచ్చాయి. మనము ఒక ప్యాకెట్ లో 5 గ్రామ్స్ నుంచి 10 గ్రామ్స్ వేస్తాం. ఇవి చిన్న అట్టలు ఉంటాయి కదండి, అట్టలకి వేసే ఐటెం నేను చెప్తున్నాను. ఒక షీట్ కి 5 గ్రామ్స్ నుంచి 10 గ్రామ్స్ అంటే మీకు కాస్ట్ ని బేస్ చేసుకొని ఎన్ని వేయాలో అన్ని. సో ఒక షీట్ కి వచ్చేసి ఇలా షీట్ ఉంటుంది. ఈ షీట్ కి 10 ఐటమ్స్ వేసుకోవచ్చు. సో 100 రూపీస్ ఈ షీట్. అర్థమవుతుందా? 10 రూపీస్ ది ఐటమ్ ఇది, 10 ఉంటాయి. సో 10 ఇంటూ 10 రూపీస్ వచ్చేసి 100 రూపీస్ ఎంఆర్పి ఇది. ఓకేనా? సో ఇలాంటివి మనం ఎన్ని షీట్స్ చేయొచ్చు? 10 షీట్స్ చేయొచ్చు, అంతే కదా. ఇది వచ్చేసి 100 గ్రామ్స్ అయింది. 10 గ్రామ్స్ లెక్కన ఒక షీట్ కి 10 వేస్తే 100 గ్రామ్స్ అయింది. 10 షీట్స్ ఇంటూ 100 గ్రామ్స్. సో అప్పుడు మనకి 1 కేజీ అవుతుంది. అలాగా మనము మరొక 10 షీట్స్ చేయొచ్చు. అంటే టోటల్ గా మన దగ్గర 2 కేజీస్ కదా ఉంది. 2 కేజీస్ కి మనకి 20 షీట్స్ వస్తాయి. అర్థమవుతుందా? సో 1 కేజీకి 10 ఇంటూ 10 ఇంటూ 10 షీట్స్. సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే, సో మనము 2 కేజీలు తీసుకుంటున్నాం కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఒక షీట్ కి 10, అలాంటివి 10 షీట్స్ 10 రూపీస్. సో మొత్తము 1000 రూపాయలు, ఇదొక 1000 రూపాయలు.
సో మనకి టోటల్ ఆదాయం వచ్చేసి 2000 రూపీస్ వస్తుంది. కానీ దీంట్లో ఏంటి అంటే డైరెక్ట్ గా మనం అమ్మితే వచ్చేటటువంటి ఆదాయం. దీనికి షీట్ కాస్ట్ ఉంటుంది, అంటే ఇట్లా షీట్ ఉంటుంది కదా, ఈ షీట్స్ అలాగే దీనికి వేసేటటువంటి కవర్స్. ఈ కవర్స్ చాలా తక్కువ కాస్ట్ లో మీకు పర్ కేజీ వచ్చేసి ఒక 50 రూపీస్ కి అట్లా అవైలబుల్ ఉంటాయి. చాలా చాలా వచ్చేస్తాయి కవర్స్. సో షీట్ వచ్చేసి మీకు 1 రూపీ నుంచి 2 రూపీస్ మధ్యలో పడుతుంది. కాబట్టి ఒక 10 ఇంటూ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని షీట్స్ అవి మీకు 20 షీట్సే కదా, 40 రూపాయలు, లేదా 100 రూపీస్ వేసుకోండి. 2000 లో మైనస్ షీట్స్ కాస్ట్ ఒక 100 తీసేసేయండి. సో కవర్స్ ఒక 50 రూపీస్ తీసేసేయండి, లేబర్ ఒక 100 రూపీస్ తీసేసేయండి, 250 రూపీస్ అయింది. ఇంకొక 250 రూపీస్ అదర్ ఎక్స్పెన్స్ తీసేసేయండి. టోటల్గా అప్పుడు 500 తీసేస్తే మీకు టోటల్ వచ్చిన ఆదాయం 2000 లో నుంచి 500 తీసిస్తే మనకు వచ్చేటటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో అది వచ్చేసి రూపీస్ 1500 రూపీస్ ఉంటుంది. సో 500 రూపీస్ కి మనకి 1500 రూపీస్ వస్తుంది. అంటే ఆదాయం వచ్చేసి 2000, అందులో నుంచి మన ఎక్స్పెన్సెస్ తీసేస్తే వచ్చేటటువంటి ప్రాఫిట్. పర్ డే మనం సేల్ చేసేది 2 kgs. సో ఎంత ఇదిగా తీసేసినా కానీ ఇంకొక 500 దీంట్లో తీసేసినా కానీ మనకి 2 kgs మీద 1000 రూపీస్. లేదు ఈ 1000 రూపీస్ కూడా అక్కర్లేదు, 500 రూపీసే వేసుకోండి. 2 kgs మీద మనకి 500 రూపీస్ అంటే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. సో దీన్నే వాల్యూ యాడెడ్ అంటారు ఐటెం కి. సో మనం కొనింది వచ్చేసి 2 kgs వచ్చేసి 500 రూపీస్ అయితే పర్ కేజీ 250 లెక్కన వీటిని మనం షీట్స్ లో మార్చి చిన్న చిన్న శాచెట్స్ లో మనం ప్యాకింగ్ చేసి మార్కెట్ లో సేల్ చేస్తే అప్ టు 500 నుంచి 1500 రూపీస్ వరకు మనకు మార్జిన్ వస్తుంది. అంటే ఖర్చులు పోంగా. ఇది వచ్చేసి మీరున్నటువంటి లొకేషన్ బేస్ చేసుకొని ఈ ఐటమ్ యొక్క ప్రైజ్, అంటే మనం పర్చేజ్ చేసే ప్రైజ్ డిఫరెంట్ గా ఉంటుంది, మన మార్కెట్ లో అమ్మే ప్రైజ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఈ బిజినెస్ ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలంటే ఒక 500 నుంచి 1000 రూపీస్ పెద్ద కష్టమేం కాదు. ఫస్ట్ ట్రయల్ వేసుకోవచ్చు. మీరు మార్కెట్ లోకి వెళ్ళేసి ఎంత ప్రైజ్ కి సేల్ చేస్తా ఉన్నారు అనేది మీరు తెలుసుకుంటే రెగ్యులర్ గా మీరు కనుక సేల్ చేస్తే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇవి ముఖ్యంగా వచ్చేసి వైన్ షాప్స్ కి దగ్గరలో చిన్న చిన్న కిరాణా షాప్స్, చిన్న చిన్న బంకుల్లో అయితే ఎక్కువగా పోతాయి. అంటే పెద్ద పెద్ద షాప్స్, సూపర్ మార్కెట్స్ ఇట్లా కాకుండా చిన్న చిన్న షాప్స్ లో అయితే కనుక బాగా సేల్ అయిపోతాయి. మీకు అట్టలు వచ్చేసి మీ లోకల్లోనే హోల్సేల్ షాప్స్ లో దొరుకుతాయి. 5 రూపీస్ అనేసి ఉంటారు, 10 రూపీస్ అనేసి ఓమ్ అనేసి షీట్స్ అవైలబుల్ లో ఉంటాయి. లేదు మీరు బల్క్ క్వాంటిటీలో చేసుకోవాలంటే ప్రింటింగ్ వేసుకోవచ్చు. లేదా మామూలుగా బట్టల షాప్ లోకి వెళ్తే షర్ట్స్ కి బ్యాక్ సైడ్ ఒక అట్టలు పెట్టింటారు కదా, అవన్నీ మీరు పర్చేస్ చేసుకొని కట్ చేసుకొని ఫ్రీగా చేసుకోవచ్చు. బట్టల షాప్ లోకి షర్ట్స్ కి బ్యాక్ సైడ్ పెడతారనమాట ఈ అట్టలు. వాటిని మనం కట్ చేసుకొని 3 పీసెస్ గా చేసుకుంటే కనుక మనకు అసలు అట్టలు కూడా ఫ్రీగా వచ్చినట్టు ఉంటాయి. కవర్స్ వచ్చేసి మీరు పేపర్ ప్లేట్స్ పర్చేస్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉంటాయి. వీటిని వేసిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్ గా అయితే పిన్నులు వేసుకుంటే సరిపోతుంది. పిన్ మిషన్ ఎంత ఉంటుంది, స్టాప్లర్ ఒక 50 రూపీస్ 100 రూపీస్ మధ్యలో ఉంటుంది. అదే మనకు కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్. అట్టలు, కవర్స్, స్టాప్లర్, పిన్ను. తర్వాత 2 kgs ఏ ఐటమ్ కావాలంటే అది మన మార్కెట్ లో స్నాక్స్ ఐటమ్స్ ఏవి దొరుకుతాయి అవి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మీరు కావాలి అంటే చెర్రీస్ ఉంటాయి, కటింగ్ చెర్రీస్ ఉంటాయి. సో అలాగే డేట్స్, ఖర్జూరం అంటారు కదా, ఎండు ఖర్జూరము, రకరకాలైన అటువంటి ఐటమ్స్, జెమ్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీ లోకల్లో దొరుకుతాయి. కాబట్టి ఇట్లాగా సింపుల్ గా ఇంటి దగ్గరనే ఉంటూ మీరు బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇనిషియల్ గా అయితే మీరు లైసెన్స్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ భారీ ఎత్తున కనుక స్టార్ట్ చేస్తే శాంపుల్స్ అప్లై చేసేటప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ భారీ ఎత్తున మీ ఓన్ బ్రాండ్ వేసుకోవాలంటే FSSAI అంటారు, ఫుడ్ లైసెన్స్. ఇప్పుడు FOS, COS అంటారు. ఆ లైసెన్స్ తీసుకోవాలి. 12 lakhs టర్న్ ఓవర్ కనుక దాటితే GST తీసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసుకొని మంచిగా ఆదాయాన్ని పొందొచ్చు. చాలా ఈజీగా సేల్ అవుతాయి, హైయెస్ట్ డిమాండ్ ఉంటాయి. మీరు మార్కెట్ లో చూసింటారు, శనక్కాయల్ని అలాగే కవర్ లో పెట్టేసేసి ప్యాకింగ్ చేసి సేల్ చేస్తున్నారు. పచ్చి బఠానీలు కావచ్చు, గ్రీన్ పీసెస్ కావచ్చు, చెర్రీస్ కావచ్చు, కటింగ్ చెర్రీస్ కావచ్చు, ఉప్పు శనగలు అంటారు ఇవి కావచ్చు. ఇవన్నీ కూడా మీరు ఏదైనా ఐటమ్ సేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక ఐడియా, ఒక ప్లాన్ ఇచ్చాను మీకు. తక్కువ పెట్టుబడితో నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు అన్నటువంటి వాళ్ళకి ఒక 500 నుంచి 5000 రూపీస్ మధ్యలో మీ ఇంట్లో భార్యాభర్త లేదా ఇంకెవరైనా ఉంటే కనుక మీరే ప్యాకింగ్ చేసుకొని మీరే సేల్ చేసుకుంటా ఏ రోజుకి ఆ రోజు ఆదాయాన్ని అనేది పొందవచ్చు.
సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.